ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీయస్ విలేజ్ ముచ్చట్లు. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మా గౌడు పెద్ద మనుషులు ఉంటారు కదా ఫ్రెండ్స్, అట్లా ఒక పెద్ద మనిషి ఉంటారు, 10 మంది మెంబర్స్ ఉంటారు అన్నమాట. మెంబర్స్లలో మా ఆయన ఒక్కడు అన్నమాట. మా ఆయన మెంబర్గా అదే పెద్ద మనుషులు 5 years అవుతుందన్నమాట వాళ్ళు ఎన్నుకొని. సో ఈ ఇయర్ లాస్ట్ ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి ఈ ఇయర్ లాస్ట్ వాళ్ళు పెద్ద మనుషులు ఉండగా లాస్ట్ ఎల్లమ్మ జాతర అని చెప్పేసి ఈ వీడియో స్పెషల్గా తీసిన అన్నమాట. వీడియో ఎల్లమ్మ జాతర ఎట్లా జరిగింది అని చెప్పేసి చిన్న చిన్న వీడియో తీసిన, ఎందుకంటే ప్రతి ఇయర్ మీతోటి షేర్ చేసుకుంటున్నా కదా, అందుకని చెప్పేసి ఈ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది మళ్ళీ కొన్ని వర్క్స్ ఈరోజే ఉన్నాయి. సో ఈసారి బోనం చేయడం లేట్ అయింది ఫ్రెండ్స్, ఎందుకంటే విలేజ్లో ఒకరు చనిపోయారు, శవం ఉండంగా బోనం ఎట్లా చేస్తారని చెప్పేసి కొంచెం లేట్ అయింది. ఇప్పుడు ఈ వీడియో తీయడానికి 1:30 అయింది మధ్యాహ్నం, అప్పటికి బోనం అండలేదు. చాలామంది కన్ఫ్యూజన్ అయ్యారు అన్నమాట, ఎట్లా చేయాలి ఏంది అని చెప్పేసి. ఫైనల్గా శవం తీసుకెళ్ళిన తర్వాత బోనాలు గిన వండుకొని అన్నీ పూజించుకొని ఇడిపులు గిన పూజించి అంతా ప్రిపరేషన్ అయితే జరిగింది. సో తప్పకుండా వీడియో మొత్తం చూడండి. మా అమ్మ, మా తమ్ముడు, మా డాడీ వచ్చారు. సో వాళ్ళని కూడా మీతోటి చూపిస్తా. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఫైనల్గా బోళం అయితే రెడీ అయింది. ఇంత లేటు ఎప్పుడు కాలేదు ఫ్రెండ్స్. కొబ్బరికాయలైనా కడిగి బొట్టు పెట్టినాం. ఇప్పుడు ఇడుపులు పూజడానికి పసుపు కుంకుమ పిండి, తెల్ల పిండి అయితే పట్టించుకొచ్చినాం అన్నమాట. సింపుల్గా చూపిస్తున్నా. బోనం అయితే చూడండి పూజిస్తుంది. పూజించిన తర్వాత యాపాకులిగిన అదన్నీ కట్టుకుంటుంది అన్నమాట. సో స్నానాలు కూడా అందరి లేటే చేసినాం అన్నమాట. ఇక పిల్లలకైతే ఈవినింగే పోసిన బోనాలు పోయే వరకు, ఎందుకంటే ఇక పొద్దున్న నుంచి చేపియలే అన్నమాట, మళ్ళీ ఆడుతారు అంతా అని చెప్పేసి. చూడండి ఫైనల్గా ఇడుపులు అయితే పూజించినాం. తెలుసుగా మీకైతే ఇడుపులు అంటే ఇట్లానే పూజించుకుంటారు. మేమైతే 3 సార్లు పూజిస్తాం. ఎల్లమ్మ బోనాలు, పోచమ్మ బోనాలు, మళ్ళీ ఎల్లమ్మ తల్లి కుక్క పొద్దున్నప్పుడు. నోములు ఉన్న వాళ్ళు నోములు కూడా పూజించుకుంటారు. మేమైతే ఈ 3 సార్లు పూజించుకుంటాం ఫ్రెండ్స్. చూసారు కదా ఫైనల్గా మళ్ళీ లాస్ట్ ఫైనల్ బోనాలు తీసుకువెళ్ళేటప్పుడు కొంచెం వీడియో తీసిన. చూడండి ఫైనల్గా ఇట్లా సింపుల్గా రెడీ అయినా బోనం అయితే రెడీ అయిపోయింది. దీపం కూడా ముట్టించింది. ఆల్రెడీ చీకటి అయింది. ఇక బోనాలు చీకట్లోనే పోతాయి కదా. మా తమ్ముడు అయితే వచ్చిన సంతోషం కూడా లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే వాడు వర్క్ అని పాపం 2 days వచ్చిండు. ఇంటికి వచ్చి చాలా రోజులు అవుతుంది, కాకపోతే బుద్ధి తీరలేదు ఫ్రెండ్స్. వాడు తొందరనే వెళ్ళిపోయిండు. చూడండి ఫైనల్గా దీపంగిన ముట్టించింది కదా. ఇప్పుడు అత్తమ్మకు చీరే, పిల్లలకి షార్ట్స్, టీషర్ట్స్ అయితే పెడతాం కదా ఎప్పటికీ, మీకు అన్ని వీడియోలో షేర్ చేస్తున్నా. ఇప్పుడైతే ఫైనల్గా అందరం రెడీ అయిపోయినాం. రెడీ అయిన తర్వాత కొబ్బరికాయలు అయితే కొట్టి సప్పుళ్ళు వచ్చినాయి అన్నమాట. చూడండి మా స్మైలీ వేసుకున్న డ్రెస్ నేనే కుట్టిన. మా హనీకి కూడా సేమ్, కాకపోతే ఆమె వీడియో తీద్దామంటే ఎక్కడ లేదు. ఒక్క చీరలు ఇద్దరికి కుట్టిన అన్నమాట. ఫైనల్గా బోనాలు వచ్చే ముందు కొబ్బరికాయ అయితే కొడుతుంది. కొట్టిన తర్వాత మా బోనాలు అయితే తీసుకెళ్తారు ఫ్రెండ్స్. చూడండి మా చిన్నత్తయ్య మా అత్తమ్మ సేమ్ చీరలు కట్టుకున్నారు, కలర్ వేరే. అదే మా చిన్నత్తయ్య బట్టలు అమ్ముతాయి అని చెప్పిన కదా, అక్కడనే తీసుకున్నది అన్నమాట. ఫైనల్గా బోనం అయితే ఎత్తుకుంటున్నారు ఇద్దరు. అదే డప్పుల సప్పుడు తోటి వస్తున్నారు. నేను మ్యూట్లో పెట్టిన కదా, అంత డిస్టర్బెన్స్ ఉందని. సో అందుకని చెప్పేసి వినబడట్లేదు. ఇప్పుడైతే బోనం అయితే ఎత్తుతున్నారు. ఇక బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ గేట్ కాడ కాళ్ళకైతే నీళ్ళు పోసిన తర్వాత బోనం అయితే, మాకు టెంపుల్ దగ్గరనే కదా ఫ్రెండ్స్, మా ఇంటి ముందర మండు ఉంటుందని చాలా వీడియోలో చెప్పిన. ఆ మండు దగ్గరనే ఉంటుంది అన్నమాట టెంపుల్. అన్ని బోనాలు వచ్చే వరకు మేము మా ఇంటికి దగ్గర నుంచి, మా ఇంటి ముందు నుంచి పోవాలన్నమాట. అన్ని బోనాలు వచ్చిన తర్వాత మా అమ్మనైతే వాళ్ళ కాళ్ళకి నీళ్ళు పోసింది. మా వాడ నుండి అందరు వెళ్ళిపోయారు. ఫైనల్గా టెంపుల్కి అయితే వచ్చినాం. అన్ని బోనాలు వచ్చే వరకు లేట్ అవుతాయి అని చెప్పేసి మేము ముందుగానే టెంపుల్కి అయితే వచ్చి దర్శనం చూసుకొని ఒక ప్లేస్లో కూర్చున్నాం. ఇక అంతే, అందరు వస్తే ప్లేస్ ఉండదు అని చెప్పేసి ముందుగానే ఒక ప్లేస్ చూసుకొని కూర్చున్నాం. మేము కూర్చున్న తర్వాత మా ముందు వచ్చి ఇంకా చాలామంది కూర్చున్నారు ఫ్రెండ్స్. చూడండి ఫైనల్గా ఎల్లమ్మ తల్లి మొత్తం అలంకరణ చేసారు, సారీ కట్టారు, చీరలు వేసేవాళ్ళు చీరలు. చూడండి నేను అక్కడ నిల్చొని బోనాలు అయితే వస్తున్నాయి. మేము ఇక్కడే కాటమయ్య అందరినీ తోరణాలు కట్టిళ్ళు మంచిగా కడిగి పొద్దున్న నుంచి కడిగి చేసి కుమ్మరోళ్ళు అయితే రెడీ చేస్తారన్నమాట మా దగ్గర. సో ఇప్పుడైతే బోనాలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్, ఒకటేనకొకటి. మేము ఆల్రెడీ కూర్చున్నాం. బోనాలు ఎత్తుకొని 5 చుట్లు తిరుగుతారు అన్నమాట. 5 చుట్లు 3 చుట్లు అట్లా గుడి చుట్టూ అయితే బోనాలు తిరుగుతున్నాయి అన్నమాట.
మా పిల్లలు అయితే ఒక్క దగ్గర ఉంటలేరు ఫ్రెండ్స్, ఒకటే ఆట 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 అని చెప్పి ఆడుతున్నారు. ఈ మేక తోటి తిరగాలన్నమాట, ఇట్లా బోనాలు ఎత్తుకొని. మేము ప్రతిసారి ఎండాకాలంలోనే వేస్తాం, 5 ఇయర్కి ఒకసారి పెద్ద వేస్తారన్నమాట. మా ఆయన వాళ్ళు ఫస్ట్ ఎక్కినప్పుడు పెద్ద మనుషులు ఉన్నప్పుడు ఈసారి కూడా పెద్ద పండుగ అనుకున్నాం, కాకపోతే మిస్ అయింది, చిన్న పండుగనే వేసుకున్నాం అన్నమాట. ఫైనల్గా బోనాలు అక్కడ పెట్టి అందరం కూర్చున్నాం. చూడండి మేము వచ్చినప్పుడు ఎవరు లేరు, ఇప్పుడు ఎంతమంది వచ్చారో. ఇక అచ్చునెంబడే పట్నంకి నెయ్య ముందుకే దేవుని దగ్గరికి తీసుకొచ్చిన చీరలు అవన్నీ మూడు బియ్యం గిన పోస్తారు, లైన్లు కడతారు. సో ఇక్కడనైతే చూడండి పెద్ద మనుషులు అందరూ లైన్ కట్టిల్లు అన్నమాట. అందులో మా ఆయన కూడా ఉన్నాడు. అంటే ఒక అతను 1/2 కిలో వెండి తీసుకొచ్చిందట ఫ్రెండ్స్ ఎల్లమ్మ తల్లికి, మా విలేజ్ వాళ్ళే. చూడండి ఆ రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నది మా ఆయననే. మీరు చాలా వీడియోలో చూసారు కదా, ఇప్పుడు నింబర్గా లాస్ట్ కదా అందుకని చెప్పేసి సన్మానం లెక్క చేశారన్నమాట. పంబాలైనే టవల్స్ ఈయన కప్పిళ్ళు. ఇప్పుడైతే ఈ 1/2 కిలో బెల్లం అయితే దేవునికి సమర్పించి అందరు ఎత్తుకొని దేవతకైతే సమర్పిస్తున్నారు. 1/2 కిలో వెండి తీసుకొచ్చింది అయితే అతనే ఫ్రెండ్స్, ఇక్కడ మా విలేజ్ అతను. అందుకని చెప్పేసి పెద్ద మనుషుల సమక్షంలో పిలిచి మరి అప్పచెప్పుతున్నారు అన్నమాట. అందుకని చెప్పేసి కొంతసేపు ఆడోళ్ళు అయితే ఆగిళ్ళు ఫ్రెండ్స్, ఈ చీరలు అవన్నీ మొక్కుకునే వాళ్ళు కొద్దిసేపు ఆగిళ్ళు. వీళ్ళు కూడా ఫైనల్గా మొక్కి మా ఆయననైతే వెళ్తున్నాడు. చూడండి బోనాలు అయితే అందరూ సీరియల్గా ఇక్కడ వెట్టిలు ఎంత అందంగా కనబడుతున్నాయి కదా. ఇక్కడ అసలు మొత్తం బండలు ఇప్పుడే కడిగినట్టున్నారు, పచ్చి పచ్చిగా ఉన్నది ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి అందరు నిల్చున్నారు. నిజానికైతే అక్కడ మా అత్తమ్మ దగ్గరనైతే చూడండి మా స్మైలీ మా అత్తమ్మనైతే ఎత్తుకొని ఒర్రిస్తుంది. పొద్దున్న నుంచి ఒక పొద్దుండి ఏం ఎత్తుకుంటారు ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అక్కడికి అక్కడ నుంచి ఇక్కడికి తిరుగుతూ ఉన్నది. ఒక కాడ కూర్చోమంటే కూర్చుంటలేరు. మా హనీ అయితే కూర్చున్న చోటు నుంచి లేవలే, మా అమ్మ మీద కాళ్ళ మీదనే కూర్చున్నది. సో ఇక పిల్లలు అంటే ఎట్లున్నారు ఫ్రెండ్స్, చీకటి అయింది కాబట్టి నిద్ర వస్తుంది. సో ఇక్కడనైతే ఇప్పుడు ఇక ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. మన పట్నం వేసుడు అవన్నీ వేస్తారు కదా, అవన్నీ అయితే ఇక పెద్ద మనుషులు తీసుకొచ్చి చేసారు. ఈ లైన్ అయితే వీడియో అయిపోయే వరకు ఉండదు ఫ్రెండ్స్. ఇవి పట్నం వేయ ముందుకే చీరలు గిన మొక్కే వాళ్ళు మొక్కుడు, కొబ్బరికాయలు గిన కొట్టే వాళ్ళు కొడతారు. చూడండి వెనకాల గుర్రం ఉంది కదా, ఆ గుర్రం మీద ఆడతారు మా పిల్లలు పోయి. అయితే ఎంత మొత్తుకున్నా వస్తలేరు ఫ్రెండ్స్. తెల్లపిండి పచ్చపిండి కుంకుమతో అయితే ఇట్లా పోస్తారన్నమాట. చూడండి ఫైనల్గా 2 లైన్లు కట్టిల్లు, ఒక్క లైన్ పోయి 2 లైన్లు కట్టిల్లు అన్నమాట చీరలు మొక్కుకునే వాళ్ళు. నిజానికి పట్నం వేసేటప్పుడు అమ్మవారికి కనబడాలని అడ్డులు ఇమ్మంటే ఎవరు వింటారు ఫ్రెండ్స్, ఎవ్వరు విన్నారు. ఒకలేనికి ఒక లైన్ కడతారు, 1 గంట 2 గంటలు. తర్వాత ఎవ్వరు ఉండరు ఫ్రెండ్స్. పట్నం వేసేటప్పుడు ఒక నెంబర్స్ ఉంటారు, ఎవరో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే అక్కడ కూర్చొని చూస్తారు. తర్వాత అందరు వెళ్తారు, ఎందుకంటే చీకటి అయినా పిల్లలకి తినిపియాలి, పొద్దుటి నుంచి ఒక పొద్దు ఉంటారు కదా. ఫైనల్గా చూడండి పట్నం అయితే వేసుడు అయిపోయింది, ఎల్లమ్మ పట్నాలు. ఇక్కడ మా ఆయన నెంబర్ కాబట్టి ఇక్కడ నిలుచున్నాడు అన్నమాట. అది వేసే దగ్గరనే కొంచెం అయితే వీడియో తీసిండు, ఇంకా చాలా తీసిండు కానీ నేను పెట్టలేదు ఫ్రెండ్స్, ఎక్కువ ఎందుకు లెంతిగా పెట్టుడు అని చెప్పేసి. ఫైనల్గా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అయితే బోనం అయితే ఎత్తుకొచ్చుకుంటాం. నైట్ అక్కడనే పెట్టుకొచ్చిన తర్వాత పొద్దున్నే ఎత్తుకొచ్చింది అన్నమాట. స్నానం గిన్నె చేసిన తర్వాత ఎవరి బోనం వాళ్ళు తీసుకొచ్చుకోవాలి. అప్పుడు మేమైతే నేను చపాతి, మా అమ్మ పూరీలను చపాతీ చేస్తుంటే నేను కాలుస్తున్నా అన్నమాట. పప్పు ఉండే ఫ్రెండ్స్, ఇక పప్పు పెట్టుకొని తిందామని, కూరలు అయ్యే వరకు లేట్ అవుతుంది అని చెప్పేసి మా అత్తమ్మ కంకణాలు అయితే తీసుకొచ్చింది. నిన్న బోనాలు అయితే అట్లా జరిగినాయి అన్నమాట. కొంచెం క్లిప్స్ తీసినాయి, ఎందుకంటే నేను ప్రతి సంవత్సరం మీకు బోనాలు షేర్ చేస్తూనే ఉన్నా. కాకపోతే ఈసారి కొంచెం క్లిప్ అయితే తీసిన. చూసారు కదా మా తమ్ముడు ఇడికి వచ్చినా కూడా వర్కే. ఇది నెక్స్ట్ డే అన్నమాట. బోనాలు చూసారు కదా మీరు, బోనాలు తీసుకొచ్చేది. బోనాలు నైట్ పెట్టేస్తాం, మార్నింగ్ అయితే తీసుకొచ్చింది మా అత్తమ్మ. చూసారు కదా మేము పూరీలు చేసినాం, టిఫిన్ చేసి స్నానాలు చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. దర్శనం చేసుకొని బొట్టు పెట్టుకుందామని. నైట్ అయితే ఫుల్ రష్, బట్టలు పెట్టుకునే వాళ్ళు, బియ్యం వేసేవాళ్ళు, లైన్లు చూసారు కదా మీరు వీడియోలో. అప్పుడు కుదరలేదు, సో అందుకని చెప్పేసి ఇప్పుడు స్నానాలు గిన వేసి మళ్ళీ దర్శనం చేసుకుంటాం. మా అమ్మ కూడా కొబ్బరికాయ కొట్టలేదు, సో కొబ్బరికాయ కొట్టుతారని చూడండి మా తమ్ముడు గిన రెడీ అయ్యి కూర్చున్నాం. ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళి వస్తాం. వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది, తప్పకుండా వీడియో మొత్తం చూసేయండి. ఇంకొకటి ఫ్రెండ్స్, ఈ ఎల్లమ్మ జాతరకు అన్ని
పండుగ అయిపోయాక పని చేసుకుందామంటే మీరు మొన్న మండగట్టిన వీడియో చూసారు కదా, ఆ మండే ఇప్పుడు వచ్చింది ఫ్రెండ్స్. ఇవాళనే మేము రేపు వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి పోసినాం అన్నమాట. 3 డేస్ లెక్క పెట్టుకొని సోమవారం అయితే పోసినాం, మంగళవారం బుధవారం లేదు, గురువారం వస్తుంది అనుకున్నాం. కాకపోతే ఇవాళనే వచ్చింది బుధవారం. సో ఆ మండే ఇప్పాలి, అలకాలి. ఈ పండుగ రోజే బిజీ ఎట్లా జరుగుతుందో మీరే చూడండి. మా నాన్న కూడా ఇవాళ వస్తాడన్నమాట. మధ్యాహ్నం పొద్దున తాళ్ళెక్కి మధ్యాహ్నం వరకు వస్తానన్నాడు. సో వీడియో కంటిన్యూ అవుతుంది, తప్పకుండా చూసేయండి. చూడండి, ఫైనల్గా టెంపుల్కి అయితే వచ్చేసినాం. అందరం స్నానాలు గిన చేసి మా పిల్లలను, మా అమ్మ, నేను, మా తమ్ముడు అందరం వచ్చేసి ఇక్కడ అయితే బొట్లు పెట్టించుకున్నాం. మళ్ళీ కొబ్బరికాయ కొట్టలేదు అని చెప్పేసి కొబ్బరికాయ అయితే కొడుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ పట్నం ఉంది కదా, ఆ పట్నం బొట్టు కదా అందరు ఎత్తుకెళ్తున్నారు. ఎందుకంటే పొలంలో గిన జల్లుకుంటే మంచిదా అని చెప్పేసి ఎత్తుకెళ్తున్నారు. చూడండి, ఎల్లమ్మ తల్లి పసుపు కుంకుమతోటి నిండుగా ఉన్నది కదా. పక్కకైతే మాత ఉంటుంది, మధ్యలో కాటమయ్య ఉంటాడు. సో ప్రతి ఎండాకాలం బోనాలు అయితే చేస్తాం. ఈ ఇయర్ కూడా చేసినాం అన్నమాట. హనుమాన్ జయంతి అయిపోయాక మాలలన్నీ తీసిన తర్వాత చేస్తారన్నమాట. సో మీ అందరం ఈడ మొక్కుకుంటుంటే మా పిల్లలు అయితే ఎక్కడనో వెళ్ళి ఆడుతున్నారు ఫ్రెండ్స్. బొట్టు కూడా పెట్టుకోలేదు. లాస్ట్ పోయేటప్పుడు మా అమ్మనైతే బొట్టు పెట్టింది. అక్కడ ఒక గుర్రం ఉంది కదా, ఆ గుర్రం దగ్గరనైతే ఆడుతూ ఉంటారు ఎప్పటికీ పిల్లలైతే. ఆ నెచ్చనెక్కి నైట్ కూడా పిల్లలు చాలామంది ఆడనే ఆడుకున్నారు. ఫైనల్గా ఈరోజు మొన్న మండే పోసినాం కదా, అసలు నెక్స్ట్ డే వస్తుంది అనుకున్నాం. కాకపోతే ఆ రోజే వచ్చింది. గురువారం వస్తుంది అనుకున్నాం, బుధవారమే వచ్చింది. సో మండే ఇప్పి చల్ల వరకు లేట్ అయింది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.